తమిళనాడు కరూర్లో విజయ్ చేపట్టిన ర్యాలీ విషాదంగా మారింది. తొక్కిసలాట జరిగి 20 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతుంది. మృతుల్లో 3 చిన్నారులు ఉన్నట్టు తెలిసింది. భారీ ర్యాలీలో పాపం మిస్ అయినట్లుగా వదంతులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. జనం తోసుకోవడం, పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. దీంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని సమాచారం తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్. కరూర్ కలెక్టర్తో మాట్లాడారు. పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సూచించారు. సంఘటన స్థలానికి వెళ్లాలని మంత్రులను ఆదేశించారు. గతంలో కూడా ఇదే విధంగా విజయ్ నిర్వహించినటువంటి సభలో 6 మృతి చెందారు. ఇప్పుడు 20 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తాజాగా అప్డేట్ అందుతుంది. 30 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 30 మందికి పైగా మృతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక భారీ బహిరంగ సభలో ఒక సినీ ప్రముఖుడు, ఒక రాజకీయ నాయకుడు నిర్వహించినటువంటి ఒక భారీ బహిరంగ సభలో ఈ స్థాయి తొక్కిసలాట, ఈ స్థాయి మరణాలు బహుశా తొలిసారి కావచ్చు. ఇది తమిళనాడులో చోటు చేసుకుంది. విజయ్ కొత్త పార్టీ పెట్టి ఎలక్షన్కి సమాయత్తమవుతున్నటువంటి సందర్భంలో ఇది రెండోసారి ఈ విధంగా ఆయన సభలో జరగడం. భారీ ర్యాలీ తీశాడు విజయ్ అభిమానులతోటి, కార్యకర్తలతో. దీంతో తొక్కిసలాట జరిగింది. 30 మందికి పైగా మృతి చెందారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. 10,000 మందితో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ర్యాలీలో విజయ్ ప్రసంగిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. ఓపెన్ టాప్లో ఆయన ప్రయాణిస్తూ ర్యాలీగా వెళుతున్నటువంటి సందర్భంలో కిక్కిరిసినటువంటి జనసందోహాన్ని చూడొచ్చు.